మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఈ ఐపీఎస్ అధికారి వీఆర్ఎస్కి అప్లై చేయడం పెద్ద పెను దుమారమే రేగుతోంది. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి కనుక అధికారం మారినట్లయితే జరిగే పరిణామాలను గత కొన్ని టర్మ్స్ నుంచి మనం చాలా రెగ్యులర్గా క్లియర్గా చూస్తూనే ఉన్నాం. బట్ కొన్ని వ్యవస్థలకి కొంతమంది అధికారులకి మొన్నటి వరకు అది మినహాయింపు ఉండేది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కక్షపూరిత రాజకీయాలు ప్రభుత్వ అధికారుల మీద కూడా రుద్దబడుతున్నాయి. దీనికి సంకేతమే ఈరోజు సిద్ధార్థ్ గారు ఆ వీఆర్ఎస్కి అప్లై చేయడం అనేది బాగా గట్టిగా వినపడుతున్న మాటలు. అక్కడ ఏం చెప్తారు మీరు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జిక్యూటివ్లో ఉండేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉంటుంది. దురదృష్టవశాత్తు రాను రాజకీయాల్లో పూర్తిగా పొలిటికల్గా రాజకీయ పార్టీలు పరిపాలనలో పాలిటిక్స్ చొప్పించడం, రోజువారీ పాలిటిక్స్ చొప్పించడం వల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు కూడా తెలివి మీరిపోయి కొంతమంది రాజకీయ నాయకుల్లాగా తయారై వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలమైన ఒక బ్యాచ్, వీళ్ళకి అనుకూలమైన బ్యాచ్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ గారు వీఆర్ఎస్ రాజీనామా అనే పదం వాడతా కానీ వీఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా అప్లై చేశారు. అది చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు రెడ్ బుక్ ఆయన బలి అయిపోయినట్టు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన అయితే మాత్రం అవేం చెప్పట్లేదు. ఆయన ఎందుకన్నా వీఆర్ఎస్ తీసుకోవచ్చు, ఆయన తదుపరి అడుగులు వేసేదాన్ని బట్టి ఎందుకు తీసుకున్నారో తర్వాత అర్థం అవుతుంది. బట్ సిద్ధార్థ్ కౌశల్ గారికి మంచి పేరుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. రెండో అంశం, ఇప్పుడు ఎవరు ఆయన వీఆర్ఎస్కి అప్లై చేసినా మన తెలంగాణకు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసరు అదే రిటర్న్ వెళ్ళారు తెలంగాణకు. అంటే ఏపీ నుంచి, అంటే తెలంగాణ నుంచి వచ్చారు, మళ్ళీ క్యాట్ని ఆశ్రయించి తెలంగాణకే కేటాయించుకొని ఆమ్రపాలి గారు వెళ్ళారు. ఆమె వెళ్ళినా ఎవరు వెళ్ళినా, ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఎవరు వీఆర్ఎస్ తీసుకున్నా ఇది రెడ్ బుక్ కారణం అనే చర్చ అయితే తెచ్చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే, దీనికి ఇప్పుడు ఆమ్రపాలి వెళ్ళడానికి ఒక అవకాశం హైదరాబాద్లో అలవాటు పడ్డారు కాబట్టి తెలంగాణ వెళ్ళిపోవడం కోరిక. ఈ రెడ్ బుక్ అవేం కాదు. ఈయన వీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నాడో త్వరలో తేలుతుంది. కానీ ప్రజలు నమ్ముతున్నారు ఈ రెడ్ బుక్ ఐఏఎస్. ఎందుకని ఒక విచారణలో భాగంగా ఐఏఎస్ ఏమని అంటే ప్రజలు పెద్ద పట్టించుకోరు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ముందే ఫిక్స్ చేసేస్తున్నారు. సమ్ ఎక్స్ అధికారిని త్వరలో అరెస్ట్ చేయబోతారు, సమ్ ఎక్స్ వై అధికారిని అరెస్ట్ చేయబోతారు. ఒక చర్చ నడుపుతారు. రెండో చర్చ, ఇంకా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా ఆయన ఎందుకు కొట్టలేదు, ఇంకా ఆయన ఎందుకు చేయలేదు అని ఇంకొక చర్చ. ఎక్కడైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్ ఇస్తే ఒక తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఒక పోస్ట్ పెడతారు. ఆయన పలానప్పుడు వైసీపీ అనుకున్నారు, ఇంకా ఆయనకి ఏంది పోస్టు, ఏం తీసేస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు. ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకి ఏముద్రున్నా. తప్పు చేస్తుంటే చర్య తీసుకోవాలి, తప్పు చేయకపోతే ఎక్కడో ఒక పోస్టింగ్. మీకు ఇష్టం లేకపోతే నాన్ ప్రయారిటీ ఏరియాలో ఇవ్వాలి తప్ప ఆమె కట్టిస్తారు ఆయనకి కట్టిస్తారంటే ఏం చేయాలి? నువ్వు రావడం ఐఏఎస్ తీసి ఏరియాలు పెట్టుకుంటారా? అంటే దీనికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ట్రాన్స్ఫర్లు ఆపేయడం, ఈ చర్యల వల్ల దానితోడు పరాకాష్ఠగా ముగ్గురు ఐఏఎస్ని ఐపీఎస్ని సస్పెండ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు నేచురల్గా ఇదేదో జరుగుతుంది. ఇంకొక 100 పైచీలకు మంది డిఎస్పీ లాంటి క్యాడర్లు సిఏ కార్డు పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే ఏదో జరుగుతుంది, అధికారులపైన కక్ష సాధింపు వ్యవహరిస్తున్నారనే వాతావరణం పడిపోయింది. దాని ఫలితంగా ఏమవుతోంది, ఎవరు వీఆర్ఎస్ తీసుకున్నా, ఎవరు తెలంగాణకి వెళ్ళినా, ఎవరు ఏపీ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఓహో ఇందుకే పోతున్నారా అనే వైసీపీ ప్రచారానికి బలం చేకూర్చే చర్యలు వస్తున్నాయి. దానికి వాళ్ళు అందుకోసం వెళ్ళిండకపోయింది. కానీ తెలుగుదేశం పార్టీకి ఇది స్వయంకృతాపరాధం. ఎప్పుడైనా ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళు చర్య తీసుకోండి, కానీ అది ఒక రోజువారీ కార్యక్రమంగా మార్చేస్తే మాత్రం అది ప్రభుత్వానికి అల్టిమేట్ గా నష్టం వస్తుంది. మరోపక్క ఏపీ హైకోర్టు జడ్జిలపై కూడా ఇటువంటి కామెంట్సే మనం చూస్తున్నామండి. వైసీపీకి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది అని గట్టిగానే అక్కడ ట్రోల్ చేస్తున్నారు కూడా. అంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు ఇవి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలపైన, చట్టాలపైన చాలా నమ్మకం ఉంటుంది మనకి ప్రజాస్వామ్యంలో. జడ్జిలు కూడా ఆ విధంగానే తీర్పులు ఇస్తారని మనం నమ్ముతూ ఉంటాం. బట్ అటువంటి జడ్జిలే ఇటువంటి ఆరోపణలకు గురి కావడం ఎలా చూడాలి? జడ్జిమెంట్ల పైన వ్యాఖ్యలు చేయడం తప్పు కాదు, కానీ జడ్జిమెంట్లకి ఉద్దేశాలను ఆపాదించడం తప్పు. జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారికి జడ్జిమెంట్కి ఉద్దేశాలను ఆపాదించదు. తప్పు పట్టచ్చు, వ్యతిరేకించవచ్చు, పైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. మీకు ఇంకా జడ్జి మీద అనుమానం ఉంటే అభిశంసన తీర్మానం చెప్పచ్చు, పార్లమెంట్లో పెట్టచ్చు. ఆ రైట్స్ మీకు ఉన్నాయి. దాన్ని వదిలేసి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఏంటి? ఇప్పుడు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక తీర్పు ఇచ్చారు, 2-3 తీర్పులు ఇచ్చినట్టారు, అది మీకు నచ్చినట్లేదు. వైసీపీకి అనుకూలని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ముందుకెళ్తే వైసీపీకి ప్రయోజనం ఉండొచ్చు, వెనక్కి వెళ్తే తెలుగుదేశానికి ప్రయత్నం వచ్చు. 3 ప్రయోజనాలు పక్కన వాడికి ఆపాదించేస్తే ఇంక జడ్జిమెంట్ ఏం జడ్జిమెంట్ ఇవ్వాలి వాళ్ళు?
ఏదో ఒక జడ్జిమెంట్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళ దగ్గర ఆధారాల ఆధారంగా ఇస్తారు. వాళ్ళ విచక్షణ జ్ఞానంతో, వాళ్ళకున్న విచక్షణ అధికారాలతో ఇస్తారు. సరే, స్వర్ణ గారికి అనుకూలంగా ఇచ్చింది కాబట్టి స్వర్ణ గారు జడ్జిని మేనేజ్ చేసినారు. మరి నాకు అనుకూలంగా ఇస్తే స్వర్ణ గారు అంటారు పురుషోత్తం మేనేజ్ చేశాడని. ఇంక రెండు ఇద్దరికి కాకుండా ఏమి ఇస్తాం? మన ఇద్దరు కొట్లాడి జైలు హైకోర్టుకి వెళ్తే తీర్పు మీకో నాకు అనుకూలంగా ఉంటుంది. ఇద్దరే కదా పోయినాము. ప్రభుత్వం కేసు పెట్టింది, జగన్ గారు సవాల్ చేయాలి. ఇద్దరు తీర్పు ఏదొచ్చినా ఇద్దరు కోరుకు అనుకూలంగా ఉన్నట్టే ఉంటుంది. అనుకూలంగా ఉండేవాడు పక్కనోడికి ఆపాదించేస్తే ఇంకా జడ్జిమెంట్లు ఏమి ఇవ్వాలి? రెండు. ఈరోజు మీకు అంత అపనమ్మకం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయండి, తప్పే ఉంది. ఆ జడ్జిమెంట్ పైన అప్పీల్ చేయొచ్చు కదా. అన్నిటికన్నా మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఊరట కలిగించే కొన్ని తీర్పులు ఉంటాయి. అంటే ప్రభుత్వాన్ని చేసిన కేసు చాలా తీర్పులు మీకు అనుకూలంగా ఉన్నాయిగా. మీకు అనుకుంటే మీకు ప్రయోజనం, అంటే మీకు అనుకూలం అనే పదం వాడకూడదు. అంటే మీకు ఆ తీర్పు మీకు అడ్వాంటేజ్ గా ఉండేట్టు ఉంటాయి కదా, సానుకూలంగా ఉన్నట్టు. అప్పుడు మీరు మేనేజ్ చేసినారా జడ్జీని అనొచ్చా? కాబట్టి ఇది అసందర్భం. జడ్జీల పైన అపవాదు చేయకూడదు. ఒకవేళ జడ్జీల పైన మీకు అనుమానం ఉంటే వారి పైన సుప్రీంకోర్టులో కంప్లైంట్ చేయండి, లేకపోతే అభిశంసన తీర్మానం పెట్టుకోండి. జడ్జిమెంట్ ఎందుకు తప్పో చెప్పండి. అది వాళ్ళకి ఊరట కలిగించింది కాబట్టి వాళ్ళ మనిషి అని వేసి ముద్ర వేసేస్తే మీకు ఊరట కలిగించిన వాళ్ళు మీ పైన ఇంకా జడ్జీలు ఎవరు నమ్ముతారు? కోర్టుల విశ్వసనీయత దెబ్బతింటుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ల పైన వీళ్ళు చేస్తున్నదంతా అసందర్భం, అసహజం. ఖచ్చితంగా హైకోర్టు దీనిపైన సీరియస్ గా తీసుకోవాలి. గతంలో మీకు గుర్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు కొంతమంది జడ్జీలకు ఆపాదిస్తూ కొన్ని పోస్టులు పెట్టారు. చాలా సీరియస్ అయింది కోర్టు, ఆ తర్వాత ఆగింది. ఇప్పుడు కూడా అదే చేయాలి. ఎందుకంటే జడ్జిమెంట్ మీద నేను చెప్పే కదా, జడ్జిమెంట్ పైన భిన్నాభిప్రాయాలు చెప్పొచ్చు, హైకోర్టు సుప్రీంకోర్టులో సవాల్ చేయొచ్చు, అవసరమైతే అభిశంసన పెట్టచ్చు తప్ప తీర్పు పైన కాదు, జడ్జి పైన నమ్మకం లేకపోతే. కానీ దురుద్దేశాలు ఆపాదించకూడదు జడ్జికి కానీ, జడ్జించిన తీర్పుకి కానీ. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తుందని నేను అన్నగాని, తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని చెప్పుకునే వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు, పోస్టులు పెట్టేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? జ్యుడిషియరీ మీద అపనమ్మకం వచ్చింది. ఈ రోజు మీరు ఏమనుకుంటున్నారంటే అది ఆయన కారు యాక్సిడెంట్ లో చనిపోయిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ రావడం, ఇంకొక బెయిల్ రావడం ఆధారంగా చేసుకుని సమ్ ఎక్స్ జడ్జికి మీరు అపవాదు నెట్టేస్తే, రేపు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకం చేసిన తీర్పులు వస్తే వాళ్ళందరూ ప్రభుత్వానికి ఆపాదించరా? ఆపాదించితే మీరు ఆపాదించాల్సిన అవసరం. ఒక్కసారి మీరు ఆపాదిస్తే సమాజం కూడా దీనికి భిన్నంగా వస్తే వాళ్ళ మనుషులని వేస్తారు. అప్పుడు ఏ తీర్పుకి విశ్వసనీయత ఉండదు. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేదంటే ఇట్లాంటి అసహజమైనటువంటి అసందర్భమైన వ్యవహారాలు నడిచినప్పుడు గతంలో కోర్టులు ఎట్లా సీరియస్ గా తీసుకున్నాయో సీరియస్ గా తీసుకోండి. కోర్టులే సీరియస్ గా తీసుకొని వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎవరిపైన ఎవరు తప్పు ప్రచారం చేసినా వారిపైన కఠినంగా కోర్టులు వ్యవహరించకపోతే ఎవడు పాటికి వాడు విచ్చలవిడిగా మాట్లాడుకుంటే మనకు అవకాశం ఉందని, అది మొత్తం కోర్టు వ్యవస్థ పైన అపనమ్మకం ఏర్పడిపోతుంది. జడ్జిలకి ఏం కాదు, జడ్జిలు ఏమో రాజకీయ నాయకులు కాదు, మళ్ళీ వచ్చి ఓట్లు అడగరు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత జడ్జిగానే ఉంటారు. కానీ క్యారెక్టర్ దెబ్బతింటే కోర్టుల యొక్క తీర్పుల పట్ల ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటా ఉంటే అది చాలా ప్రమాదకరం. జ్యుడిషియరీ వ్యవస్థ దీన్ని సీరియస్ గా తీసుకొని ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం ఒకటి దీనికి పరిష్కారంగా కనిపిస్తుంది. అంటే మరోపక్క వంశీ గారు వచ్చారు బయటికి, జగన్ గారిని కలిశారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా వంశీ గారికి విషయంలో రాజకీయంగా మంచి భవిష్యత్తే ఉంటుంది. ఒక కారణం ఏంటంటే, ఫస్ట్ కారణం మనం కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఫస్ట్ కామెంట్ ఏంటి, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇది సహజం, ఇది అనివార్యం, ఊహించిందే. ఇంకొక మాట మాట్లాడాలంటే ఆయన తప్పు చేసినాడు. ఇది మనం అందరూ ఇనానమస్ గా చెప్పిన మాట. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు సహజంగా మారినటువంటి కేసు తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం, ఎక్కువ రోజు సందర్భం లేకుండా ఉంచడం కోసం కేసులు పెట్టినారా అన్నట్టు జరగడం వల్ల ఆయన బెయిల్ పైన విడుదల చేసినట్టుగా సానుభూతిగా మారి, సానుభూతి వెల్లువలో వచ్చేసి ఆయనకి ఏదో జనం వచ్చేసారని నేను అన్నాను. కానీ అరెస్ట్ చేసిన నాటి వ్యతిరేకత ఈరోజు లేదు. రీజన్ ఏంటంటే ఆ రోజు తప్పు చేసినాడు, ఈరోజు తప్పు చేయలేదని కాదు. ప్రజలందరూ ఆయన భువనేశ్వర్ గారి పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇది కరెక్ట్ కాదు అనుకుంది. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా దీని ఫలితమే అనుకుంది. దాని వరకే పరిమితం అయి ఉంటే వల్లభనేని వంశీ గారు విడుదలైనా కూడా ఆ నిరుత్సాహం ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, 140 రోజులు లోపల పెట్టి ఒక కేసు అయిపోయినాక ఇంకొక కేసు అయిపోయిన ఇంకొక కేసు పోవడం వల్ల ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం కోసం ప్రభుత్వం పాల్పడింది అనే వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇది అసహజంగా మారిపోయింది. కేసు సహజంగా ఉండాల్సిన కేసు అసహజంగా మీరు మార్చుకున్నారు. ఇది వల్లభనేని వంశీ గారికి జనరల్ ట్రెండ్. రెండోది, ఇప్పుడు ఆయన కలవడం, చాలా మంది ఇంకా నియోజకవర్గంలో ఇన్ఛార్జి మార్చేస్తారు,
నీ అన్నారు, ఇంకా మార్చరు నాకు తెలిసినంత వరకు. ఆయనే వెళ్ళిపోతే నేను చెప్పలేను లేదు, ఎందుకంటే ఒక క్లిష్టమైన సమయంలో పార్టీలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు పోయినా ఆయన లోపలికి వైసీపీతో ఉన్నాడు కాబట్టి పోయినాడని ఇంపాక్టే వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా వాళ్ళ పట్ల ఆయన వెనక్కిపోవడం, ఖచ్చితంగా నిలబడతాడు. కాబట్టి అరెస్టు వల్లభనేని వంశీ గారికి డిసడ్వాంటేజ్, ఎక్కువ రోజులు పెట్టడం మరియు జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం అనేది ఆయనకు అడ్వాంటేజ్. మరి మామూలుగా కేసుగా చూస్తుంటే ఈ రోజు కూడా వల్లభనేని వంశీకి డిసడ్వాంటేజ్ చూసుకొని ఉంటాడు. ఏదైతే వల్లభనేని వంశీ గారి పట్ల ప్రజలు ఆభావించారో దానికే కంటిన్యూ అయింటే, వీళ్ళు దాన్ని ఎక్కువ చేయడం వల్ల సహజం కాస్త అసహజంగా మారింది. జగన్ గారి ముందు మంచి నమ్మకమైన వ్యక్తిగా మిగిలినాడు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకి మంచి అవకాశాలు ఉంటాయి. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.